తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా కురుగొండ్ల రామకృష్ణ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో గుడ్లు పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఎమ్మెల్యే స్వయంగా గుర్తించారు. మొదటి ఏజెన్సీ పరిధిలో 423 మంది విద్యార్థులకు గాను కేవలం 269 గుడ్లు మాత్రమే పెట్టారని, రెండవ ఏజెన్సీ పరిధిలో 153 మందికి గాను కేవలం 60 గుడ్లు మాత్రమే ఉడకబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అందరు పిల్లలు గుడ్డు తింటామని చెబుతున్నా ఏజెన్సీలు మాత్రం సగం గుడ్లు మాత్రమే వండి మిగతా వాటిని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ఆరోగ్యం మరియు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాణ్యమైన సన్నబియ్యం, పౌష్టికాహారం అందిస్తుంటే ఇలాంటి ఏజెన్సీలు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని ఆయన హెచ్చరించారు. దాని ప్రకారం చేయాలి వాళ్ళు, అంతే కదా. వాళ్ళకి అలవాటు లేకపోతే ఎందుకు చేస్తారు ఈ పనులు? ఎందుకు దొంగిలించాలా చెప్పండి? మీకు చాలేదు, అడగండి, 10 రూపాయలు పైస్తారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పిల్లలకి బాగా పెట్టాలా. లోకేష్ బాబు కూడా కాన్సెప్ట్ అదే. వాళ్ళు బాగా పుష్టిగా ఉంటే బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ మీద భారం వేసుకొని అన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దాన్ని కూడా ఉపయోగించుకున్నారు ఎట్లా చెప్పండి? మీరు ఇంతమంది ఉన్నారు, అది మోసమే కదా. ఆ పిల్లలకి ఏం పెడతారు కొరవాడ చెప్పండి? వెంకటగిరి టౌన్లో బాలికల ఉన్నత పాఠశాలలో భోజనం ఏర్పాట్లు తనిఖీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, నేను, ఇంకా కొంతమంది ఉన్నారు, అందరం కలిసి కూడా తనిఖీ చేశాం. అయితే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఏజెన్సీ 1 423 గుడ్లు, 423 పిల్లలు ఉన్నారు. 423 గుడ్లు పెట్టాల్సింది 269 గుడ్లే ఉన్నాయి. తర్వాత రెండో ఏజెన్సీ 153 గుడ్లు ఉండాలి, 60 గుడ్లే ఉన్నాయి. అంటే పిల్లలకి పెట్టే దానిలో కూడా ఎంత జాప్యం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఒకటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వం ద్వారా సన్నబియ్యం కానీ, కోడిగుడ్లు కానీ అన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లేవు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దానిలో కూడా జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ మీద వదిలేయకూడదు. అసలు ఏమి జరుగుతుంది, ఏమి ఇస్తారని చెప్పని కూడా చెక్ చేసుకోవాలా, ఒక డ్యూటీ వేసుకోవాలా. ఎన్ని వండారు, ఏం పెడుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి వారు వదిలేసి ఎవరికి వారే యమునా తీరనే లెక్కలో ఈరోజు పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఆ గుడ్లని ఎవరికి పెడతారు? కొంతమందికి పెడతారు, కొంతమందికి పెట్టరు. ఆ పిల్లలు మనసు ఎంత బాధపడాలా? ఆ పాప గుడ్డు తినింది, నా గుడ్డు పెట్టలేదని చెప్పనేసి వాళ్ళ మనసులో కూడా బాధ ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. గతంలో కూడా మరి దక్కీల మండలంలో కూడా తనిఖీ చేశాం. ఆడ కూడా 450 మంది పిల్లలుంటే 100 మందికి వంట చేశారు. దాన్ని లోకల్ ఎంఆర్ఓ ఉన్నాడు, పత్రికా సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పత్రికా భవన్ కూడా చెప్పినా కానీ మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా కూడా సర్చ్ చేసుకోలేదంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వంలో పిల్లలకు పెట్టకుండా దోచుకున్నారు. ఆ దోచుకున్న దాన్ని ఇప్పుడు ఇంకా దోచుకోవాలని ఇంకా కూడా మార్పు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది కలెక్టర్ కూడా తెలియజేస్తాం, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం,
మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.